రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా. మరి జ్ఞానవంతులెవరు, బుద్ధి కలిగినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి మనము పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అంటే మనము ఏ మార్గంలో నడుస్తున్నాము, మరి ఎన్ని మార్గాలు ఉన్నాయి విషయం గనక మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. మనము జీవ మార్గం అంటే ఏమిటి, పాతాళం అంటే ఏమిటి, మరి జీవ మార్గంకు వెళ్ళాలంటే ఏం చేయాలి, పాతాళమునకు ఎవరు వెళ్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారమైతే, మనము వాక్య గ్రంథమును తెలుసుకున్నటువంటి వారమైతే, మనము జీవ గ్రంథానికి జీవ యొక్క మార్గానికి ఎలా వెళ్ళాలో మనకి తెలుస్తూ ఉంటుంది. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో మనకి తెలుస్తుంటుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మరి పరలోక రాజ్యంలో ఎవరిని కూడా ప్రవేశింపలేరు అని. మరి యేసుక్రీస్తు అనే జీవ మార్గమును మనం కనిపెట్టాలి అని అంటే మనము బుద్ధిమంతులమై ఉండాలి. మనం వాక్య జ్ఞానం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క రాజ్యానికి లేదా నిత్య రాజ్యానికి, పరలోకానికి మనం చేర్చబడతాం. ఆ పరలోకం వైపు మన యొక్క అడుగులు సాగుతాయి. లేకపోతే మన అడుగులు పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటాయి. పాతాళాన్ని మాత్రం కూడా తప్పించుకోలేం. కాబట్టి మనము నడుస్తున్నటువంటి మార్గము, మరి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామా లేదా, మనకిష్టమైనటువంటి త్రోవలను మనం ఏర్పరచుకుంటూ నడుస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము చాలా సూటిగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాయి. మనకిష్టమైనటువంటి త్రోవలకు మనం తొలగిపోతే, మనకిష్టమైనటువంటి బాటలో కనుక మనం నడిస్తే అది మనల్ని చివరికి మరి నరకానికి త్రోసివేసేదిగా ఉంటుంది, పాతాళానికి మనల్ని చేర్చేదిగా ఉంటుంది. కాబట్టి మనకిష్టమైనటువంటి మార్గం కాదు, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం, దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో కనుక మనం నడిచినట్లయితే మన జీవితం పాతాళా నుంచి, ఆ నరకం నుంచి తప్పింపబడి పరలోక రాజ్యానికి చేర్చబడుతూ ఉంటుంది. ఈ రోజుకి అనేక మందికి ఈ యొక్క లోకమే శాశ్వతం అనుకుంటున్నారు, ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ దీని తర్వాత మరొక జీవితం ఉన్నదని క్రైస్తవులైనప్పటికీ కూడా చాలామంది గ్రహించడం లేదు. బ్రతుకున్నంత కాలమే కదా ఎంజాయ్ అంటారు, బ్రతుకున్నంత కాలమే కదా ఏదైనా చేయాలంటారు. కానీ నిజమైనటువంటి జీవితం మరి ఈ భూమి మీద మన యొక్క శరీరము లేదా మన యొక్క ప్రాణం విడిచిపోయిన తర్వాత ఉంటుంది అనేటువంటి సత్యము ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము ఆ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. నిరంతరం ప్రభా మీరే నాకును మాకును తోడుగా ఉండండి. మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి అయా. ఆ యొక్క నాయన నరకం నుంచి తప్పింపబడి ప్రభా మీ రాజ్యం అతని నిత్య రాజ్యం వైపు, పరం వైపు మేము అడుగులు వేటుకుని సహాయం దయచేయమని, వాక్యం ద్వారా ఎల్లప్పుడూ మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నామా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. అమ్మాయి ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్.